ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి అటువంటి నిర్దిష్టంగా ఏమైనా సమాచారం వస్తుందా ఏంటి, ఎంతవరకు నిజం అది? గ్రామ స్థాయిలో ఉన్న నాయకత్వం గ్రామ స్థాయిలో వసూలు చేస్తుంది, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వం రాష్ట్ర స్థాయిలో వసూలు చేస్తుంది, జిల్లా స్థాయిలో ఉన్న నాయకత్వం జిల్లా స్థాయిలో వసూలు చేస్తుంది. మిల్లర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వైన్ షాపుల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు అన్ని రకాలుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్యాక్సులు అయితే వసూలు చేస్తా ఉన్నారు. అది వాళ్ళ సొంత ఆస్తుల్ని కూడా పెట్టుకోవడానికి ఈరోజు దొడ్డిదారిన ఎలక్షన్లు కొట్లాడాలని, పార్లమెంట్ ఉన్నాయని, ఢిల్లీకి ఫండ్ పంపించాలని రకరకాలుగా ఎవరి స్థాయిలో వాళ్ళైతే వసూలు కార్యక్రమం మొదలుపెట్టేసింది. అందులో ఎక్కడ అనుమానం లేదు. దానికి అన్ని రకాల రుజువులు ఉన్నాయి. రైస్ మిల్లర్ల మీద దాడులు అని చెప్పేసి, విజిలెన్స్ అని చెప్పేసి, ఒకరోజు అని చెప్పేసి తర్వాత జిల్లా వాళ్ళని పిలిపించుకొని పౌర సరఫరాల శాఖ మంత్రి రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పైసలు వసూలు చేసిండు. అదే రకంగా మామూలు ఇప్పుడు వైన్ షాపుల మీద జరుగుతూ ఉన్నాయి, నెలవారీ మామూలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేయాలని అంటే పర్సంటేజ్ తీసుకొని వసూలు చేసి బిల్లులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అంటేనే అది మొదటి నుంచి ఆనవాయితీ, దానికి అనుగుణంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే పరిస్థితి. ఓకే రైట్. హలో మలయాళ గారు చెప్పండి. అది జరుగుతున్నది మాట వాస్తవం. బీజేపీ వాళ్ళన్నా లేకపోతే టీఆర్ఎస్ అన్నా ఇంకొకళ్ళన్నా ఇది ప్రజలకు కూడా కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు అందరికీ విషయమే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఓకే, అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉంటే ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడు ఆధారాలు లేకుండా ఏకంగా సీఎం మీద లేకపోతే ఇతర మంత్రుల మీద నేరుగా విమర్శలు చేస్తే ప్రజలు స్వీకరించే పరిస్థితి ఉంటుందా అనేది ఒక డౌట్. ఎన్ని ఆధారాలతో మామూలుగా బీఆర్ఎస్ మీద మాట్లాడారు? మేము ఆధారాలు చూపించడానికి తప్పకుండా ఆధారాలు వస్తాయి. 3 నెలల్లో ఏం ఆధారాలు అంటే ఆల్రెడీ పనిచేసిన వాటికి బిల్లులు చెల్లింపు దానికి ఆధారాలు ఏముండవు కదా. విజిలెన్స్ దాడుల పేరు మీద రైస్ మిల్లుల మీద మీరు స్టాక్ పెట్టలేదని చెప్పేసి బెదిరించి పైసలు వసూలు చేసుకోవడానికి ఆధారాలు ఏముండవు కదా. ఇచ్చిన వాళ్ళే సాక్ష్యం. మీ టీవీ ప్రేక్షకులలో ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి బహిరంగంగా వచ్చి ఇప్పుడు చెప్పుకోలేరు కదా. అవును, రైట్. ఆన్ రికార్డ్ గా వాళ్ళు తయారు చేసే మామూలుగా భూముల బదలాయింపులోనో భూముల విషయాలలోనో ఎక్కడన్నా ఉంటే రికార్డులు తప్పకుండా దొరుకుతాయి. అవి ఇంకొద్ది టైం పడుతుంది. బట్ ఇవైతే మామూలుగా గతంలో చేసిన పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లింపులు కావాలన్నా, వైన్ షాపుల దగ్గర నుంచి సిండికేట్లు చేసి క్లబ్బులు మామూలుగా నడుపుతా ఉన్నారు. ఇంతకుముందు క్లబ్బులు పర్మిషన్లు లేవు. ఇప్పుడు క్లబ్లు పర్మిషన్ ఉన్నా లేకపోయినా లోకల్ కూడా కూర్చోబెట్టి మామూలుగా ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు నడుస్తూనే ఉన్నాయి. వీటికి ఆధారాలు అని అంటే ప్రజలు ఆడుతున్నోళ్ళు, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నోళ్ళు, చుట్టుపక్కల సాక్ష్యం. రైట్.